వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు పప్పు. మునగాకులో పాలకన్నా కూడా 4 times కాల్షియం, అలాగే ఏ విటమిన్ 4 times దెన్ క్యారెట్, సి విటమిన్ 3 times దెన్ ఆరెంజ్, పొటాషియం 3 times దెన్ బనానా ఉంటాయి. సో దీంతో నేను ఇవాళ పప్పు చేస్తున్నాను. ఒక 100 grams పప్పు తీసుకొని అందులో 500 ml వాటర్ పోయండి. పప్పు బాగా నానిన తర్వాత ఇలాగా మునగాకును కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టొమాటోస్ కూడా ఇలా ముక్కలుగా చేసుకొని అందులో వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా తీసుకొని అందులో వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. కుక్కరు మూత క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టి 5 విజిల్స్ రానివ్వండి. పప్పు ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత సరిపోయినంత ఉప్పు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. పప్పు అంతటిని మెత్తగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి కూడా 4 రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా పప్పును అందులో వేసుకొని బాగా కలుపుకోండి. మన టేస్టీ హెల్దీ పప్పు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.